హలో. నిన్న చికెన్ కర్రీ, రసం వీడియో పెట్టాను కదా! అది మీలో ఎంతమంది చూసారో నాకు తెలీదు. చూడకపోతే వెళ్లి చూసేయండి. మన ఛానల్‌లో ఫుల్ వీడియో ఉంది. అది బేసిక్‌గా నేను ఎలాంటి వీడియో చేయాలి అనుకున్నానంటే ఏఎస్ఎంఆర్ వీడియో. మనకి సౌండ్స్ వస్తూ ఫుల్ ఉంటది కదా! అట్లాంటి వీడియో చేయాలనుకున్నాను. సో, అది ఏఎస్ఎంఆర్ వీడియో కింద చూడండి. అండ్ అలాగే అందులో పెద్దగా నేను రెడీ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఆహ్, కుకింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలి. నేనిప్పుడు స్టైల్‌గా హెయిర్ వేర్ పూసుకొని, ఆ తర్వాత మంచి డ్రెస్ ఏసుకొని చేస్తే నాకు కుకింగ్ మీద కాన్సంట్రేషన్ ఉండదు. నా హెయిర్ ఎక్కడ మంటల్లో వెళ్ళిపోతదో, నా డ్రెస్ ఎక్కడ నాకు కొద్దిగా కుకింగ్ దగ్గర కాన్షియస్‌గా ఉండాలి. సో, అందుకని నేను కొద్దిగా కుకింగ్ మీద కాన్సంట్రేట్ చేశాను. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఏఎస్ఎంఆర్ వీడియో. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆహ్, స్పీడ్‌లో ఎందుకు పెట్టానంటే, మనం ఎంత వర్క్ చేస్తా అనేది మీకు అది గనక కుకింగ్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ, రసం కాబట్టి ఆల్మోస్ట్ 1 ½ అవర్ పైనే పడతది. ఇప్పుడు నేను 1 ½ అవర్ వీడియో తీసి పెట్టలేను కదా! బట్ ఆ వాకింగ్ అదంతా రసంకైతే మినిమమ్ ఒక 15, 20 మినిట్స్ పడుతుంది. సో, అదంతా చూపించడం ఎందుకనేసి నేను స్పీడ్ మోషన్‌లో పెట్టి మీకు ఎంత వరకు ఉంటదో చూపిద్దామని నా ప్రయత్నం అంతే. సో, ఈరోజైతే నేను ఇంకో వీడియో పెడుతున్నా గోంగూర పప్పు. అది కూడా చూడండి. అది కూడా ఏఎస్ఎంఆర్ వీడియోనే. నా కుకింగ్ వీడియోస్ అన్నీ ఏఎస్ఎంఆర్ ఉంటది. అండ్ ఆహ్, ఏ కంటెంటే కాకుండా మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కమెంట్ చేయండి నచ్చితే. సో, ఇప్పుడైతే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అలాగే కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే 200 వ్యూస్ ప్లస్ వస్తున్నాయి. బట్ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. అండ్ లైక్స్ రావట్లేదు. నచ్చితే కంటెంట్ లైక్ చేయండి. లేకపోతే వేరే కంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. ఐయామ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఓకే. సో, దిస్ ఇస్ టుడే. ప్లీజ్ వాచ్ గోంగూర పప్పు వీడియో ఆల్సో. యూ మైట్ లైక్ ఇట్. ఓకే. థాంక్ యూ. బై.